పడ్డం మంచిళ్ళకి అసలు ఎన్ని కథలు. ఎండాకాలం వస్తే నా బతుకో యుద్ధమే అధ్యక్ష. ఆ యుద్ధాలు, ఆ పోరాటాలు. ఈరోజు ఒక సిద్దిపేట కాదు, రాష్ట్రంలో ఏ మూలలో కూడా మారుమూల గోండు గూడెంలో, ఆదివాసీ గూడెంలో, లంబాడి తండాలో కూడా ఆ సమస్యకు భరతవాక్యం పరికినాం. ఏముండే తెలంగాణకు నీళ్లు రావాలి, పచ్చని పంటలు పండాలి, ప్రజలు బతకాలి. మా జిద్దు అది. మేము చిల్లర రాజకీయాలు లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీళ్లు తేవాలనేటువంటి ప్రజల మీద ఉన్న ప్రేమతోని కాళేశ్వరం ప్రాజెక్టు 3.5 కోట్ల ధాన్యం పండడానికి కారణమైంది కదా కాళేశ్వరం ప్రాజెక్టు.